వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. అరౌండ్ 7:30 టు 8 ఏఎంకి అయితే మాత్రం చాలా బిగ్ న్యూస్ అయితే మాత్రం ఉంది. మేబీ దానివల్ల ఇండియన్ మార్కెట్స్ మీద కొంత ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. దాని గురించి క్లారిటీగా నేను మీకు చెప్తాను. సేమ్ టైం రేపు మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొంచెం మీరు ఫోకస్ చేయాలి. సేమ్ టైం క్రూడ్ ఆయిల్ మీద కూడా ఫోకస్ చేయాల్సింది ఉంది. ఎందుకు రేపు ఇంపార్టెంట్ అనేది కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. అండ్ అట్లనే ఈరోజు యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఎస్టర్డే పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ కనపడుతుంది. కానీ బిగ్ పాజిటివ్ అయితే కాదు, కేవలం 50 పాయింట్స్ గ్యాప్ అప్ మాత్రమే. మేబీ ఈరోజు 8 AM న్యూస్ దాన్ని చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని కానీ మీరు ఫీల్ అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 370 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 236 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ 0.76% పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 1% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ కొంత అప్సైడ్ అయితే చూసాం. యూఎస్ మార్కెట్స్ కొంచెం హయ్యర్ సైడ్ మూమెంటం కనిపించడానికి రీజన్ నిన్న ఏఎండి స్టాక్ అయితే మాత్రం ఫేస్బుక్ వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. దానివల్ల ఏఎండి స్టాక్ 9% పెరిగింది. అందుకు నాస్డాక్ కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఇది డౌ జోన్స్కి కూడా హెల్ప్ చేస్తూ 0.76% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మనం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. 1 వీక్ తర్వాత ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి. ఆల్మోస్ట్ 1 వీక్ 7 వర్కింగ్ డేస్ వాళ్ళ మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు రైట్ నా ఓపెన్ అయినాయి. సో చూసుకుంటే జపాన్ మార్కెట్ 1.3% పాజిటివ్, ఎస్ఎన్పి ఏఎస్ఎక్స్ 0.99% పాజిటివ్, రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా 0.5% అయితే మాత్రం పాజిటివ్లో యాజ్ ఆఫ్ నా ఉండేటట్టు మనకి కనపడుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్దాం. అంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ ఫ్యూచర్స్ కానీ మోర్ దాన్ 50% నెగిటివ్లో ట్రేడ్ అయితే మోస్ట్లీ మార్కెట్స్ ఫ్యూచర్స్ వైపు రియాక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఫ్యూచర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తే డవ్ ఫ్యూచర్స్ +45, నాస్డాక్ ఫ్యూచర్స్ +80లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ మెయిన్ ఇండెక్స్ అలానే ఇండెక్స్ ఫ్యూచర్స్ రెండు కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. మరి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా ఏం జరుగుతుంది అనేది చూస్తే 25,617 అనేది గిఫ్ట్ నిఫ్టీ నిఫ్టీ 50 ఎస్టర్డే క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ రైట్ నౌ 25,667 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. అంటే 50 పాయింట్స్ యాజ్ ఆఫ్ నౌ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి చూపెడుతుంది. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ 50 పాయింట్స్ గ్యాప్ అప్ అంటే గ్యాప్ అప్ అనొచ్చా, ఫ్లాట్ విత్ పాజిటివ్ అనొచ్చా? ఫ్లాట్ విత్ పాజిటివ్. ఎప్పుడైనా ఇలా మీకు ఈ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ మీద డౌట్ ఉంటే షేర్స్ అని చూడండి, దీని మీద క్లిక్ చేసి ఏడిఆర్స్లోకి వెళ్ళిపోండి. ఏడిఆర్స్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. మన ఇండియాలో ట్రేడ్ అయిన స్టాక్స్ ఏవైనా కానీ యూఎస్లో కొన్ని ట్రేడ్ అవుతూ ఉంటాయి. అందులో మన నిఫ్టీ 50కి వెయిటెడ్ స్టాక్స్ ఇందులో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 0.43% నెగిటివ్లో క్లోజ్ అయింది. విప్రో 2.74, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.4% నెగిటివ్ సైడ్, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 0.47. దీన్ని ఎస్టర్డే మన మార్కెట్స్ క్లోజ్ అయిన దానికి కంపేర్ చేయండి. ఓకే, ఎస్టర్డే మన మార్కెట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.4% నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ 1% నెగిటివ్, ఇన్ఫోసిస్ 4%, విప్రో అయితే మాత్రం 2.8%. సో ఓవరాల్గా చూసుకుంటే ఏడిఆర్స్ అయితే మాత్రం నిన్న మన ఇండియన్ స్టాక్స్ నెగిటివ్గా కరెక్షన్ అయ్యేంతలాగా అయితే మాత్రం కరెక్షన్ అయితే మాత్రం ఏడిఆర్స్లో రాలే. సో కొంచెం ఓకే రికవరీ అయినట్టు కనపడుతుంది, అండ్ లేకపోతే ఎక్స్ట్రా ఫాల్ రాలేనట్టు కనపడుతుంది. సో దీనివల్ల నిఫ్టీ ఏదైతే ఫ్లాట్ విత్ పాజిటివ్ ఓపెనింగ్ అవుతుందో దాన్ని మనం ట్రస్ట్ చేసుకోవచ్చు. ఎస్టర్డే ఇంకోటి ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కదా, దానివల్ల ఎఫ్ఐఐ కేవలం 1 or 2 crores సెల్ చేస్తే డిఐ 3,161 crores బై చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఎండ్ఓలో నిన్న ఎఫ్ఐఐ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం షార్ట్ కవరింగ్ చేశారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా అన్మైండ్ చేశారు ఆప్షన్స్ సైడ్. ఈవెన్ ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం కొంచెం బేరీ సైడ్ అయితే మాత్రం మెయింటైన్ చేశారు. ఎఫ్ఐఐ నేను ఆప్షన్ సైడ్ ఎక్కువగా కాల్ సైడ్ పొజిషన్స్ని షార్ట్ చేశారు. అయితే అదంతా మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఫ్రెష్ అప్డేట్ అనేది ఈరోజు మళ్ళీ కాంట్రాక్ట్స్ మార్చ్ కాంట్రాక్ట్స్ బిల్ చేసిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో అందుకే ఈరోజు మార్చ్ కాంట్రాక్ట్స్ ఎలా బిల్ చేస్తున్నారు ఏంటి అన్న దాన్ని బట్టి చూసుకొని మనం డిసైడ్ అవ్వగలం. కాబట్టి వెయిట్ చేసి ఈరోజు ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ బట్టి వాళ్ళు ఎటువైపు స్టాండ్స్ తీసుకున్నారనేది మనం తెలుసుకుందాం. 8 o'clockకి బిగ్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక న్యూస్ గురించి సెర్చ్ చేసినప్పుడు సిఎన్బిసి టీవీ ఛానల్లో ఒక అప్డేట్ వచ్చింది. ట్రంప్ వచ్చేసరికి అరౌండ్ చూడండి, ద అడ్రస్ షెడ్యూల్ టు బిగిన్ అరౌండ్ 9 PM అని ఉంది. వాళ్ళకి రాత్రి 9 గంటల కంటే మనకి అరౌండ్ ఆల్మోస్ట్ 7:30 నుంచి 8 ఇన్ బిట్వీన్ టైము. సో నేను ఇప్పుడు రికార్డ్ చేసిన టైం 7:25. మేబీ
నాకు తెలిసి వీడియో రిలీజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏ న్యూస్ అప్డేట్ వచ్చిందో ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెడతాను. లేకపోతే మీరు ఒకసారి ట్విట్టర్ ఛానల్లోకి వెళ్ళి సిఎన్బిసి అని కొట్టి ఒకసారి చూడండి వాళ్ళ ట్విట్టర్ ఛానల్స్లో ఏం అప్డేట్ చేస్తున్నారు అనేది. అండ్ మేజర్గా న్యూస్ వచ్చేసరికి కొత్త టారిఫ్స్ మీద, ఇరాన్ టెన్షన్స్ మీద అయితే మాత్రం ఉంది. యుఎస్ ఇరాన్కి రేపు స్విట్జర్లాండ్లో మీటింగ్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఉంది. యుఎస్ ఇరాన్కి అయితే మాత్రం స్విట్జర్లాండ్లో మీటింగ్ అయితే మాత్రం ఉంది. ఈ స్విట్జర్లాండ్లో జరుగుతున్న మీటింగ్ ఏదైతే ఉందో మేబీ రేపు యుఎస్ ఇరాన్ టెన్షన్స్ మధ్య ట్రంప్ అయితే మాత్రం 10 days టైం ఇచ్చారు. ఆల్రెడీ అందులో 5 days అయిపోయినాయి, ఇంక 5 days ఉన్నాయి. రేపటితో చూసుకుంటే 6 days అయిపోతాయి. ఈ 4 days టైంలో వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్కి వస్తారనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 o'clockకి జరుగుతున్న సిఎన్బిసి న్యూస్ కూడా చూడండి. అండ్ అట్లనే ట్రంప్ 10% టారిఫ్ విధించింది. ఎస్టర్డే నైట్ 12 నుంచి అయితే మాత్రం స్టార్ట్ అయింది. 15% గురించి అయితే మాత్రం ఎటువంటి డిస్కషన్ ఇంకా రాలేదు. వైట్ హౌస్లో మేబీ తొందరలో ట్రంప్ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ 15% అనేది అంత ఫాస్ట్గా ట్రంప్ తీసుకోలేరని కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో అప్డేట్ వస్తున్నాయి. హోప్ 15% తీసుకోరని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇండియా మీద కాదు, అన్ని కంట్రీస్ మీద యాజ్ ఆఫ్ నో యూఎస్ వాళ్ళు విధించే టారిఫ్ అనేది కేవలం 10% మాత్రమే. ఓకే, ఇది 10%తో కానీ ఆగిపోతే మాత్రం ఎంటైర్ మార్కెట్స్కి పాజిటివ్. ఒకవేళ కానీ 10 నుంచి 15కి వెళ్తే మాత్రం అతను యాక్చువల్గా 15 అనేది అన్ని ప్రొడక్ట్స్ మీద విధించారు కాబట్టి అది మేబీ పెద్ద చేంజ్ అయితే కాదు. సో దానివల్ల మార్కెట్స్ రియాక్ట్ అవ్వట్లేదు అనేది నా ఒపీనియన్. 8 గంటలకు వచ్చే ట్రంప్ న్యూస్ ఇంపార్టెంట్. రేపటికి పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. యూఎస్ ఇరాన్ యొక్క న్యూస్ అప్డేట్ ఉంది. సో మీటింగ్ ఉంది. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ యూఎస్ ఇరాన్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనపడితే గోల్డ్ అండ్ సిల్వర్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరగకూడదు అని అనుకుంటే ఇక్కడ యూఎస్ ఇరాన్ యొక్క పాజిటివ్ డెవలప్మెంట్ జరగకూడదు. వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ డీల్ అవ్వకూడదు. అవ్వకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ పాజిటివ్ సైడ్ మొమెంటం అనేది కనపడుతుంది. ఓకే, నా ఆన్ ద అదర్ సైడ్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా ఈరోజు ఫ్లాట్ విత్ పాజిటివ్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. క్రూషియల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీ 50 అయితే మొత్తం రీటెస్ట్ చేస్తుంది. 3 times, ఆల్మోస్ట్ 4 times అయితే మాత్రం ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తుంది, విచ్ ఈస్ 25,370. అండ్ ఎనీథింగ్ ఈ 25,370 లెవెల్ కానీ ఒకవేళ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మేబీ ఫర్దర్గా మనం ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఎస్టర్డే యొక్క ఫాల్ ఏదైతే ఉందో, ఎప్పుడైనా హెవీ ఫాల్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ డే ఏ పాజిటివ్ న్యూస్ లేకపోతే మాత్రం ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అది లిటిల్ బిట్ రికవరీ అని అనుకోవచ్చు, లేకపోతే మార్కెట్స్ మళ్ళీ ఫాలో అయ్యే ముందు కన్సల్టేషన్లో ఉంటుందని మీరు ట్రీట్ చేసుకోవచ్చు. సో ఎస్టర్డే క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఇన్ బిట్వీన్లో టుడేస్ క్యాండిల్ మోస్ట్లీ ట్రేడ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఈ ఇన్ బిట్వీన్లో ఇక్కడ ట్రేడ్ అయితే మాత్రం మేబీ దాన్ని బట్టి మనం మొమెంటం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ 50కి ప్రెజెంట్ అయితే మాత్రం ఏదైతే క్యాండిల్ ఉందో ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అవ్వచ్చు నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే ఈరోజు మార్కెట్ మోస్ట్లీ పాజిటివ్ సైడ్ షార్ట్ కవరింగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ సెన్సెక్స్కి 82,200 మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు. ఇది బ్రేక్ అయిన దాన్ని బట్టి మొమెంటం ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఆన్ ద అదర్ సైడ్ నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలేదు. ఇండియన్ అంటే 60,587. ఇది వీక్లీ అనాలిసిస్లో మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్. అంటిల్ అండ్ అన్లెస్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ జోన్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీకి 28,200 ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్గా ఉన్న సపోర్ట్ లెవెల్. సో అది నేను మళ్ళీ డ్రా చేస్తున్నా, 28,200. ఎనీథింగ్ ఇది బ్రేక్ అయితే 28,000 వరకు ఫస్ట్ మూవ్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. నెక్స్ట్ బిట్ కాయిన్ పరంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది కూడా ఉంది. బిట్ కాయిన్ షార్ట్ టైంలో హెవీగా ఫాల్ వచ్చేసింది. ఒకనొక స్టేజ్లో 62,500కి వచ్చేసింది. యూఎస్ మార్కెట్ రికవరీ అవ్వడం, బిట్ కాయిన్ కూడా కొంచెం వరకు రికవరీ అవ్వడం హెల్ప్ అయింది. కానీ బిట్ కాయిన్ ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఉన్నదైతే మాత్రం బ్రేక్ చేసింది, విచ్ ఈజ్ 66,000 ఆల్మోస్ట్. సో రైట్ నౌ 66,000 బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నప్పుడు అది రీటెస్ట్ మోడ్లో ఉంటుంది. అండ్ ఎనీథింగ్ 66,000 ఇప్పుడు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీని అబోవ్ క్లోజ్ అయితే ఈరోజు డే ఎండ్కి మేబీ బిట్ కాయిన్ రికవరీ రావచ్చు. లేకపోతే మాత్రం బిట్ కాయిన్ స్టిల్ బీరిష్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే బిట్ కాయిన్లో అట్లానే కింద రెఫరల్ లింక్ నేను ఇచ్చాను డెల్టా ఎక్స్చేంజ్ది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అందులో బిట్ కాయినే కాదు గోల్డ్ కూడా యాడ్ చేశారు, సేమ్ టైం యూఎస్ స్టాక్స్ని కూడా యాడ్ చేశారు. పెర్పెచువల్ బాండ్స్ అంటే ఎక్స్పైరీ ఉండవు, వాటికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా యూజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నా కానీ అది మీకు యూజ్ అవుతుంది. సేమ్ టైం యూఎస్ స్టాక్స్లో యూజ్ చేసుకోవచ్చు. లెవరేజ్ 30 times వరకు ఇస్తారు, కానీ హై లెవరేజ్ నేను ఎప్పుడు అవాయిడ్ చేయమని చెప్తాను. కేవలం 5 times లెవరేజ్ తీసుకొని హోల్డ్ చేసుకుంటే పర్లేదు, కానీ అసలు లెవరేజ్ తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. ఓకే, సో మీరు దాని గురించి చూద్దాం అనుకుంటే కింద లింక్ ఉంది, అది క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది.
నా స్టాక్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. సో కేఫిన్ టెక్నాలజీస్కి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఇన్స్టెంట్ విత్డ్రా ఫెసిలిటీ కోసం వాళ్ళ సబ్సిడరీకి ఎన్పిఎస్ స్వచ్ఛ స్కీమ్ అయితే మాత్రం అండర్లో ఎనేబుల్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఆర్వీఎన్ఎల్ కంపెనీకి సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి 270 కోట్లు ప్రాజెక్టు విన్ అయినట్టు ఆర్వీఎన్ఎల్కి అయితే మాత్రం అప్డేట్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. డాక్టర్ రెడ్డీస్కి రీసెంట్గా యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు క్రియేట్ చేసిన డ్రగ్ అయితే మాత్రం క్లియరెన్స్ ఇచ్చారని చెప్పేసి, సో నాట్ క్లియరెన్స్, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రివ్యూ చేయడానికి అప్రూవ్ చేశామని కూడా చెప్పారు. అది డాక్టర్ రెడ్డీస్కి పాజిటివ్. బట్ ఇప్పుడు రైట్ నౌ డాక్టర్ రెడ్డీస్ది ఇంకొక న్యూస్ కూడా ఉంది. అదేంటంటే యుఎస్ ఎస్ఈసి వాళ్ళు ఉక్రెయిన్కి సంబంధించిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఇచ్చారు. అయితే దీనివల్ల కంపెనీకి ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని వాళ్ళైతే క్లారిటీ ఇస్తున్నారు. హిండాల్కో వచ్చేసరికి ఏవీ మినరల్స్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ అయితే మాత్రం ఆ కంపెనీలోనే ఫర్దర్గా ఇంకా 13.3 lakh షేర్స్ని అయితే మాత్రం బై చేస్తుంది. ఇది మేబీ హిండాల్కోకి స్లోగా వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కూడా కంట్రోలింగ్ స్టేక్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. వార్ ఎనర్జీస్కి అయితే మాత్రం లెటర్ ఆఫ్ అవార్డ్ అయితే మాత్రం 300 మెగావాట్స్ వర్త్ ఉన్నది అయితే మాత్రం వచ్చింది గుజరాత్లో. ఇది మేబీ వార్ ఎనర్జీస్కి కొంచెం మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లూపిన్కి యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చినాయి. సో ఆ అప్రూవల్ దేనికి అంటే బ్రెవరాసిటమ్ ఓరల్ సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళకు ఉన్నది ఏదైతే ఉందో మాత్రం సీజర్స్ని ట్రీట్ చేసేది, దానికైతే మాత్రం యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అది యూఎస్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు. మేబీ ఇది లూపిన్కి కొంచెం పాజిటివ్గా అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. మేజర్గా ఉన్న స్టాక్ అప్డేట్స్ అయితే మాత్రం చెప్పాను. ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు అనలైజ్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.